సో గైస్ ఈరోజు మనము డేటా వ్యాలీ ప్రోగ్రామ్ హెడ్ అండ్ సీనియర్ హెచ్ఆర్ తోటి మనం ముందున్నాము. రీసెంట్ డేస్లో చాలామంది జాబ్స్ లేవు అంటున్నారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఫ్రెషర్స్ దేని మీద ఫోకస్ చేయాలి అండ్ ప్రజెంట్ ట్రెండ్ ఎలాగుంది, సో దీనికి సంబంధించి అండ్ అట్ ద సేమ్ టైం ఏ జాబ్ రోల్స్ని ఇప్పుడు వార్ ఎఫెక్ట్గా అయి ఉండొచ్చు, లేకపోతే ఏ ఇంపాక్ట్ అయి ఉండొచ్చు, బట్ ఏ జాబ్ రోల్స్ ఇప్పుడు ఎక్కువగా కంపెనీస్ అడుగుతా ఉన్నాయి, అసలు నిజంగా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా, ఇప్పుడు మన కోర్స్ నేర్చుకుంటే జాబ్ వస్తుందా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా డేటా వ్యాలీ ప్రోగ్రామ్ హెడ్ అండ్ సీనియర్ హెచ్ఆర్ అయిన మన లహరి గారితో మనం ఈరోజు మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాము. హాయ్ లహరి గారు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో కంపెనీ రిక్వైర్మెంట్స్ తగ్గట్టు ఒక ఫ్రెషర్ జాబ్ తెచ్చుకోవాలంటే ఎక్కువగా ఏ జాబ్ రోల్స్ ఉన్నాయంటారు? ఎస్, డెఫినెట్లీ అండి. ఇప్పుడు ఇండస్ట్రీ అనేది మోర్ ఓవర్ ఏఐ అనేది ఇట్స్ బూమింగ్ లైక్ ఎనీథింగ్. సో ఏఐ అనేది ఇట్స్ రూలింగ్. సో మోస్ట్ ఆఫ్ ద ఆపర్చునిటీస్ అనేవి మనకి ఏఐఎంఎల్ లో ఉన్నాయి. ఏఐఎంఎల్ ఇస్ నాట్ ఓన్లీ ఏఐ. మనకి ఏఐ అంటే ఏ ఇంజనీర్ అవ్వచ్చు, మెషిన్ లెర్నింగ్ ఇంజనీరింగ్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, జనరేటివ్ ఏఐ, ఏజెంటిక్ ఏఐ, ఇలా ఒక్కొక్క టాపిక్ మీద ఒక్కొక్క రోల్ అనేది రోల్ అవుట్ చేస్తున్నారు కంపెనీస్. సో కంపెనీస్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాయంటే క్యాండిడేట్స్, ఇట్స్ నాట్ అబౌట్ ఇప్పుడు డేటా అనలిటిక్స్ బయట చూస్తే డేటా అనలిటిక్స్ అంటారు, డేటా సైన్స్ అంటారు. కంపెనీస్ ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ సచ్ క్యాండిడేట్స్. ఒక ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ అంతా చేసే విధంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, నీకు ఒక ప్రాజెక్ట్ అసైన్ చేస్తే దాని కోడ్ నుంచి డిప్లాయ్మెంట్ వరకు నువ్వు చేయగలగాలి. దాంట్లో ఏఐ ఇంటర్వెన్షన్ ఫర్ షూర్ ఉండాలి. సో దట్ ఈస్ ద రీజన్ ఏఐ మీద మనకి చాలా ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి ఫ్యూచర్ లో. అండ్ ఇప్పుడు మెర్న్ స్టాక్ అవ్వనివ్వండి, సైబర్ సెక్యూరిటీ అవ్వనివ్వండి, ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉన్నాయంటే ఆపర్చునిటీస్ ఉన్నాయి, బట్ నాట్ కంపారిటివ్లీ లైక్ ఏఐఎంఎల్. సో ఈ రోజు మనము ఈ ఇన్ఫర్మేషన్ తో పాటు అసలు డేటా వ్యాలీలో సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏం జరుగుతుంది, ఎలా ట్రైన్ చేస్తారు, సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం ప్యారలల్ గా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సో అసలు డేటా వ్యాలీలో ఎలా జరుగుతుంది అంటే, ఇప్పుడు కంపెనీ రిక్వైర్మెంట్ మీరు అన్నారు ఏఐఎంఎల్, ఇప్పుడు రీసెంట్ గా జాబ్ వచ్చిన స్టూడెంట్స్ మనం చూస్తే ఏఐ ఇంజనీర్ కానీ, ప్రాంప్ట్ ఇంజనీర్ కానీ, అండ్ దెన్ మెర్న్ స్టాక్, ఇలా డిఫరెంట్ జాబ్ రోల్స్ తోటి జాబ్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ ఎలా ట్రైనింగ్ అవుతుంది? ఎస్ అండి, ఇక్కడ మనకి మల్టిపుల్ రోల్స్ మీద వాళ్ళ ఇంట్రెస్ట్ బేస్ మీద అవుతూ ఉంటది. బట్ మోర్ ఓవర్ మనం ఇఫ్ డేటా అనలిటిక్స్ కావాలి అని వచ్చిన క్యాండిడేట్ ని కూడా రిక్వైర్మెంట్స్ బట్టి విల్ మేక్ దెమ్ అండర్స్టాండ్, విల్ మేక్ దెమ్ రియలైజ్ ద యాక్చువల్ థింగ్ వాట్ ఇండస్ట్రీ నీడ్. సో ఇక్కడ మనకి మోర్ ఓవర్ ట్రైనింగ్స్ అనేవి ఏఐఎంఎల్ మీద అవుతాయి, జనరేటివ్ ఏఐ మీద జరుగుతాయి, అండ్ ఫుల్ స్టాక్ మీద జరుగుతాయి. సో అంటే మెయిన్ గా డైనమిక్ గా ఉంటుంది కరికులం అనేది. ఎగ్జాక్ట్లీ, క్లయింట్ రిక్వైర్ బేస్ మీద మనం కరికులం అనేది డిజైన్ చేసి విల్ మేక్ స్టూడెంట్స్ వర్క్ ఆన్ ఇట్. సో జనరల్ గా ఒక డే అలా స్టార్ట్ అవుతుంది, మార్నింగ్ క్లాసెస్ ఎప్పుడు జరుగుతాయి? ఎస్, సో యాక్చువల్లీ మన టైమింగ్స్ వచ్చేసి 10 to 7. ఇట్స్ అ స్టాండర్డ్ టైం. బట్ మనకి క్లాస్ చెప్పే వాళ్ళు ట్రైనర్స్, దే ఆర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అవ్వడం వల్ల వీ హ్యావ్ టు బి ఫ్లెక్సిబుల్ ఎనఫ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు తనకి ఆఫ్టర్నూన్ వర్క్ ఉండొచ్చు, సో మార్నింగ్ 8 o'clock వచ్చేస్తారు. సో మన ఆఫీస్ అనేది మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 7 o'clock వరకు ఓపెన్ ఉంటుంది. సో ఏఐఎంఎల్ క్లాసెస్ అనేవి మార్నింగ్ 8 o'clock నుంచి 12-12:30 వరకు అవుతూ ఉంటాయి. దెన్ దే విల్ బి వర్కింగ్ విత్, అంటే ఒక క్యాండిడేట్ ఈచ్ డే లో he'll be attending 1.5 hours of AIML class with 1 hour of GCP and 1 hour of aptitude and communication. So this is how a day will be for a candidate, and rest of the time it will be on practicing. And manaki oka separate coders world ani we have a platform. It's our in-house platform anamata. They'll be working on our assignments aina sare, tasks aina sare, they'll be finishing off. Enta sepu login ayyaru, enta sepu log out ayyaru anedi kuda will be monitored. So ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు MNC కానీ లేకపోతే ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా, సో వేరే హియరింగ్ లైక్ రీసెంట్ డేస్ లో చాలా క్రైసిస్ రాబోతుంది. అండ్ గవర్నమెంట్స్ కూడా యూ షుడ్ బి కేర్ఫుల్ విత్ యువర్ ఎర్నింగ్స్, యూ షుడ్ బి కేర్ఫుల్ విత్ యువర్ స్పెండింగ్స్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సో గోల్డ్, ఇంకా మనం మాట్లాడుకుంటే రీసెంట్ గా గోల్డ్ కొనొద్దు అండ్ సో ఫ్యూయల్ సేవింగ్ చేసుకోండి, ఇవన్నీ అంటా ఉన్నారు కదా. సో ఇప్పుడు నిజంగా ఈ టైంలో కంపెనీస్ రిక్రూట్ చేసుకుంటున్నాయా? ఎస్ అండి. సో అంటే ప్రీవియస్ గా చెప్పాలి అంటే ఇప్పటికంటే జనవరి టైంలో we have faced so much of crisis. ఆఫ్టర్ ఈ ఏప్రిల్ అనేది ఇట్స్ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ కాబట్టి వీఆర్ హ్యావింగ్ హ్యూజ్ రిక్వైర్మెంట్స్ ఇన్ ఏఐఎంఎల్. మెయిన్ గా నేను అదే చెప్తున్నా, ఎందుకంటే మన దగ్గర క్యాండిడేట్స్ కూడా మెర్న్ స్టాక్ నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు, డేటా అనలిటిక్స్ నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. దే ఆర్ ఫేసింగ్, అంటే ఇప్పుడు ఒక క్యాండిడేట్ కి 1 month లో ఏఐఎంఎల్ మీద ఒక 10 interviews పెట్టించగలరు, మెర్న్ స్టాక్ కి 1 or 2 పెట్టించగలరు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లెయిన్. ఆపర్చునిటీస్ ఉన్నాయి, బట్ ఏఐఎంఎల్ లో వీ కెన్ సీ మచ్ గ్రోత్. అండ్ ఈవెన్ ఫ్యూచర్ లో కూడా, అంటే ఇప్పుడు ఏదైనా సరే మనం ముందే చెప్పలేం కాబట్టి ఏఐఎంఎల్ నేర్చుకుంటే మాత్రం డెఫినెట్లీ
దాన్ని అప్గ్రేడ్ చేసుకుంటే విల్ బి హ్యావింగ్ ఎ ఫ్యూచర్. ఓకే. ఇప్పుడు జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ అంటే మీరు ఎంతమందో మంది తీసుకుంటారా, అసలు ఏంటి ప్రాసెస్ ఏంటి? ఎస్, సో జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ లో విల్ బి హ్యావింగ్ ఎ సర్టెన్ బ్యాచ్ సైజ్. అండ్ ఎలా తీసుకుంటామంటే మాకు రిక్వైర్మెంట్స్ ఉంటాయండి. మనకి క్లయింట్ రిక్వైర్మెంట్ నుంచి 100 రిక్వైర్మెంట్స్ ఉన్నాయి ఆన్ ఓన్లీ AML. సో దానికి తగ్గట్టు మనం బ్యాచ్ అనేది ఇప్పుడు వేస్తున్నాం. ఫ్యూచర్ లో రిక్వైర్మెంట్స్ ఉంటేనే తీసుకుంటాం, లేదు అంటే లేదు. అండ్ ఈ పర్టికులర్ క్యాండిడేట్స్ కి కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఖచ్చితంగా చెక్ చేస్తామండి. ఇట్స్ నాట్ లైక్ ఎవ్రీబడి ఆర్ ఎంటర్డ్ హియర్. సో ఒక అసెస్మెంట్ ఉంటుంది, ఒక ఫామ్ ఉంటుంది, అది ఫిల్ చేసి ఆ ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియాకి మ్యాచ్ అయితేనే దే విల్ బి గెటింగ్ ఇన్ టు అవర్ ఫ్లోర్. And even we follow the same thing with PAP as well. Okay. Yeah. If they get through the eligibility criteria and matches our profiles, ఇప్పుడు ఏదైనా కాంప్లికేటెడ్ ప్రొఫైల్ ఉందనుకోండి, ఆ ఒక రెజ్యూమే అనేది డీటెయిల్ గా మనం ప్లేస్మెంట్ టీమ్ తో మాట్లాడి వీళ్ళ ప్రొఫైల్ త్రూ అవుతుందా లేదా అని కనుక్కున్న తర్వాతే మేము ట్రైనింగ్ ఇవ్వడానికి ఒప్పుకుంటాం. ఓకే. ఇప్పుడు ప్లేస్మెంట్స్ అంటే ఎన్ని కంపెనీస్ టైప్స్ ఉన్నాయి? ఎస్ అండి, అంటే ఐ కెనాట్ రివీల్ ద ఎగ్జాక్ట్ ప్రెసెంట్, బట్ మనకు వచ్చేసి అన్ని ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఉన్నాయి. మీకు కావాలంటే వాట్ ఆర్ ద కంపెనీస్ వీ హావ్ ప్లేస్డ్ అనేది నేను చెప్పగలను. ఫర్ ఎగ్జాంపుల్ PwC, AMD, కంట్రోలర్స్, ర్యాండమ్ ట్రీస్, అండ్ ఇప్పుడు రీసెంట్ గా ఎడికో అండ్ కంపెనీ, అండ్ NVIDIA. సో ఈ కంపెనీస్ అంటే ఏంటి అంటే దే ఆర్ హ్యాపీ విత్ అవర్ క్యాండిడేట్స్. అండ్ ఒక క్యాండిడేట్ ప్రొఫైల్ అనేది గెట్ త్రూ అయితే డెఫినెట్లీ దే ఆర్ కమింగ్ ఫర్ మోర్ అలా అన్నమాట. సో లైక్ దట్ వీ హ్యావ్ మల్టిపుల్ క్లయింట్ రిలేషన్షిప్స్ అండ్ వీ హ్యావ్ అ డెడికేటెడ్ ప్లేస్మెంట్ టీమ్ దేర్ హూ విల్ బి వర్కింగ్ విత్ ద క్లయింట్స్ అండ్ దే విల్ బి ఎక్స్పోజింగ్ అవర్ కంపెనీ. అండ్ ఈవెన్ ఇది MNC కాబట్టి హవెవర్ మీకు తెలిసిందే విల్ బి హ్యావింగ్ లాట్ ఆఫ్ మోర్ థింగ్స్ బికాస్ విల్ గెట్ ద ప్రాజెక్ట్స్ ఫ్రమ్ దేర్ అండ్ విల్ మేక్ సర్వ్ ద ప్రాజెక్ట్స్ టు ద క్లయింట్స్ అలా. ఓకే. సో వాళ్ళని పరిచయం చేయండి. సో మీకు చెప్పినట్టుగా వీల్ హ్యావ్ ఎ ప్లేస్మెంట్ టీమ్ అని చెప్పారు కదా. సో దీస్ ఆర్ టూ ఫేస్ ఆఫ్ ద ప్లేస్మెంట్ టీమ్ అండ్ యూ కెన్ టాక్. సో ఇప్పుడు మనము ప్లేస్మెంట్ టీమ్ హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మనం మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాము. సో అసలు ఇప్పుడు మీరు రిక్వైర్మెంట్స్ ఎలా ఉన్నాయండి ప్రెసెంట్ మార్కెట్ లో? సో ప్రెసెంట్ అయితే AML రిక్వైర్మెంట్స్ ఉన్నాయండి. సో మేము మోస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ కూడా AML మీద ప్లేస్ చేసాము. ఓకే. సో ఆ రిక్వైర్మెంట్ కి మేము తగ్గట్టు క్యాండిడేట్స్ ని ట్రైన్ చేసి వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టు మేము స్కిల్స్ అనే ప్రాజెక్ట్స్ అనేది వాళ్ళకి అసైన్ చేసి మేము ప్లేస్ చేస్తాం. ఓకే. సో బ్యాచ్ సైజ్ అనేది ఎలా ఉంటుందండి మన దగ్గర? ఎస్, మనకి ఫ్లెక్సిబుల్ గా ఉంటుందండి, బట్ స్టాండర్డ్ గా అంటే 15 people, 15 to 20 మాక్సిమం అంతే. ఎందుకు అని అంటే ఒక ట్రైనర్ కి 1-on-1 ఇంటరాక్షన్ అనేది మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం 100 మందిని పెట్టగలమా అంటే పెట్టగలం, బట్ ఈ క్యాండిడేట్ ఏంటి అనేది మాకు 2 months లో అనలైజ్ చేసుకోగలగాలి అంటే విత్ ఇన్ 15 people we can manage it. ఓకే. సో బ్యాచెస్ అనేది 15 members ఉంటారు. ఇఫ్ యూ వాంట్ నేను ఒకసారి క్లాస్ రూమ్ చూపిస్తాను. ఓకే. This is of our classroom. It's a 20-seater అండి. Okay. So there will be a LED TV and monitor ఉంటుంది. Whatever the trainer explains, it will be displayed on the TV. Okay. So ఏదైనా కోడ్ ఉన్నా సరే it will be very easy for the students to understand. అండ్ విజిబుల్ కూడా మంచిగా ఉంటుంది. ఐ కాంటాక్ట్ కూడా బాగుంటుంది ట్రైనర్ కి. Yes. ఓకే. సో వాట్ ఎవర్ వీళ్ళకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక రెజ్యూమే దగ్గర నుంచి వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ కూడా ఎవ్రీ సాటర్డే జరుగుతూ ఉంటాయి. ఒక రెజ్యూమే అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక రెజ్యూమే చేసుకొని మన కంపెనీలకు అదే పంపిస్తారు, అది ఏ రోల్ అయినా అవ్వనివ్వండి. సో దట్ విల్ నాట్ బి క్యాలిక్యులేటెడ్ హియర్. ఓకే. జాబ్ డిస్క్రిప్షన్ ప్రకారం వాళ్ళకి పంపించి రెజ్యూమే రెడీ చేసుకోమని చెప్పి దాన్ని మళ్ళీ మన ప్లేస్మెంట్ టీం వాళ్ళు ఎవాల్యుయేట్ చేసిన తర్వాతే క్లయింట్స్ కి పంపిస్తారు. ఓకే. సో ఇప్పుడు ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్నాయండి ప్రెసెంట్? అంటే లాస్ట్ టైం మీరు చెప్పినప్పుడు కొన్ని జెన్ఐ విత్ GCP ఇలాంటి వాటి మీద వీటి మీద జాబ్ రోల్స్ అంటే కంపెనీస్ ఆల్రెడీ మాకు వీళ్ళని ట్రైన్ చేయండి సో అని చెప్పి మీరు అన్నారు కదా. ఇప్పుడు దేని మీద క్లయింట్ రిక్వైర్మెంట్ ఉంది ప్రెసెంట్? అండి ఇప్పుడు రిక్వైర్మెంట్ అనేది సర్టెన్ ఒక రోల్ అని నేను చెప్పలేను. ఇప్పుడు AI మీద రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ML మీద రిక్వైర్మెంట్స్ ఉన్నాయి నేను చెప్పలేను. బికాస్ జాబ్ డిస్క్రిప్షన్ చూస్తే దే ఆర్ ఎక్స్పెక్టింగ్ AI, దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ML విత్ డేటా సైన్స్, NLP, LLMs, RAGs, లాంగ్వేజ్ మోడల్స్ ఇవన్నీ కావాలి. సో ఇప్పుడు ఒక క్యాండిడేట్ నేను మీకు చెప్పినట్టుగానే ఎండ్ టు ఎండ్ చేయగలగాలి అండ్ దాంట్లో డిప్లాయ్మెంట్ ఇస్ మెయిన్ పార్ట్. సో దానికి మేము క్లౌడ్ ప్లాట్ఫామ్ GCP నేర్పిస్తున్నాం. అలాంగ్ విత్ దిస్ డేటా అనలిటిక్స్ టూల్స్ కూడా నేర్పిస్తున్నాం. మీరు బయట చూస్తే డేటా అనలిటిక్స్ ఒకటి నేర్చుకున్నాను అని చెప్తారు, GCP ఒక్కటి నేర్చుకున్నాను అని చెప్తారు. ఇది ఒకటి నేర్చుకున్నా ఏమవ్వదు, ఇది ఒకటి నేర్చుకున్నా ఏమవ్వదు. వెన్ విల్ కంబైన్ బోత్ అండ్ ఇంక్లూడ్ AI, then
దే కెన్ గెట్ ఆపర్చునిటీ. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఉన్నారండి, ఓకే మీరు నేను ఇద్దరం కలిసి ఇంటర్వ్యూకి వెళ్ళాం, మీరు జీసీపీ నేర్చుకున్నారు, డేటా అనలిటిక్స్ నేర్చుకున్నారు, నేను విత్ ఏఐ నేర్చుకున్నాను, క్లయింట్ ఎవరిని చూస్ చేసుకుంటారు? those who having Yes. skills, సో more skills. ఇది మనకి ఫీజిబుల్ కాదు, డెఫినెట్లీ మనం పెట్టే ఫీజుకి అయితే ఇది ఫీజిబుల్ కాదు. మేము కూడా ఏఐ అని ఒకటే నేర్పించాలి, బట్ రిక్వైర్మెంట్స్ అలా ఉన్నాయి. Okay. కంపెనీస్ ఆర్ ఎక్స్పెక్టింగ్ క్యాండిడేట్స్ టు బీ ఇన్ దట్ వే. అందుకనే మనం కంబైన్ చేసి క్లయింట్ రిక్వైర్మెంట్ కి తగ్గట్టు ఈ పర్టికులర్ డిజైన్ అనేది చేస్తాం. Okay. దాంట్లో ఒక క్లౌడ్ ఉంటుంది, ఏఐఎంఎల్ టాపిక్స్ ఉంటాయి, Okay. అండ్ అలాంగ్ విత్ డేటా అనలిటిక్స్ ఉంటుంది. దీనికి కంబైన్ గా కమ్యూనికేషన్, యాప్టిట్యూడ్, ఇంక ఇది సపరేట్ గా. Okay. సో దానికి SQL అనేది ఒక డేటాబేస్ నేర్పిస్తాము, గిట్ హబ్, CI/CD పైప్ లైన్స్, అండ్ ఈ డెవాప్స్ కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తాం దాంట్లో. ఓకే. సో క్లాస్ అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ చేసుకోవడానికి వీళ్ళకి ల్యాబ్ ఫెసిలిటీ కానీ ఎస్, ల్యాబ్ అంటే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఒక థింగ్ ఏంటి, మోటో ఏంటి అని అంటే వర్క్ ఎన్విరాన్మెంట్ షుడ్ బి లైక్ ఒక కార్పొరేట్ కంపెనీలో ఎలా ఉంటుందో అలా. సో వన్స్ దే హావ్ ఫినిష్డ్ విత్ ద క్లాస్, దే విల్ బి సిట్టింగ్ ఆన్ ద ఫ్లోర్ అండ్ దే విల్ బి వర్కింగ్ అలాంగ్ విత్ ద ప్రొఫెషనల్స్ అనమాట. వాళ్ళకి ఏదైనా ప్రాజెక్ట్ అసైన్ చేసినా ఒక టీమ్ అప్ అయిపోయి దే విల్ బి వర్కింగ్ దేర్. ఏదున్నా కూడా మనం మానిటర్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో దిస్ ఈస్ ద ఫ్లోర్. ఓకే. So this is our main floor andi, where we can find all the candidates here. Once ikkada classes, and those are also the classrooms, so they'll be attending the classes and they'll be coming rest time మొత్తం ఫ్లోర్ మీదే ఉండాలి. మనకి కూడా we have to look at them what they are doing everything అనేది, and everything will be monitored with cameras and అది ఆడియో కూడా రికార్డ్ అవుతూ ఉంటుంది మన దగ్గర. ఓకే. సో అలాగా each and everything will take care in depth గా. ఓకే. సో అంటే ఇప్పుడు ఫ్రెషర్స్ ఇప్పుడు మనం చూసుకుంటే యాప్టిట్యూడ్ కానీ కమ్యూనికేషన్ కానీ చాలా కాలేజ్ నుంచి బయటకు వచ్చే వాళ్ళకి ఫ్రెషర్స్ జనరల్ గా ఈ రెండు ఇంపార్టెంట్ అన్ని MNC కంపెనీస్. సో అది ఎలా ట్రైన్ చేస్తారు? Yes, so even we face the same thing అండి. అన్ని బాగుంటాయి, టెక్నికల్ గా దే ఆర్ సూపర్ గుడ్, బట్ దే విల్ నాట్ బి ఏబుల్ టు ప్రెజెంట్ ఇట్ ప్రాపర్లీ. మెయిన్ డ్రాబ్యాక్ వచ్చేసి కమ్యూనికేషన్. సో దాని మీద విల్ బి హ్యావింగ్ డైలీ సెషన్స్ ఉంటాయి. యాప్టిట్యూడ్ కి సెపరేట్ ఒక ఎగ్జామ్ పెడతాం, లైక్ ఈ లిట్మస్ అని ఆర్ మెటల్ అని చెప్పి ఒక ఎగ్జామ్ రాపించి దాని స్కోర్ అనేది రెజ్యూమేలో మెన్షన్ అయ్యేలాగా విల్ ప్రొజెక్ట్ ద క్యాండిడేట్స్ ప్రొఫైల్. అండ్ కమ్యూనికేషన్ కి విల్ బి హ్యావింగ్ కార్పొరేట్ ట్రైనింగ్స్ అనమాట. మయూరి గారు ఆర్ సంబడి దే విల్ బి వర్కింగ్ ఇన్ కార్పొరేట్ కంపెనీస్ అండ్ దే విల్ బి కమింగ్ హియర్ అండ్ టీచింగ్. ఒక 1 week కి 2 classes అలా పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ అలా పెట్టేస్తాము. ఓకే. సో ఇప్పుడు ఓవరాల్ గా అంటే ఇప్పుడు మెకానికల్ సివిల్ వాళ్ళని మీరు జాబ్ గ్యారంటీ తీసుకోరు అని అన్నారు. సో ఈజ్ దేర్ ఎనీ స్పెసిఫిక్ రీజన్? ఎస్ అండి, ఇప్పుడు ఇట్స్ నాట్ అబౌట్ డూయింగ్ బిజినెస్ ఆర్ గెయినింగ్ ప్రాఫిట్. సో యాక్చువల్లీ ఈ మెకానికల్ సివిల్ వాళ్ళు ఏంటి అంటేనండి, దే విల్ బి ఆఫ్ నో కోడింగ్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళకి అసలు కోడింగ్ అండ్ నాలెడ్జ్ ఉండదు. ఈ CSE IT వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ మినిమం నాలెడ్జ్ తో ఉంటారు కాబట్టి కొంచెం ఎఫర్ట్స్ పెట్టినా ఈజీగా ప్లేస్ అవ్వగలుగుతారు. వీళ్ళకి టైం పడుతుంది. సో ఆ టైం పట్టడం వల్ల ఇంకా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి కాబట్టి నేను గ్యారంటీ అని ఒక టైం లిమిట్ వాళ్ళకి ఫిక్స్ చేయలేదు. ఇప్పుడు ఒక 6 months 9 months అంటే నేను చెప్పలేను కాబట్టి వాళ్ళకి పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ అనే ప్రోగ్రామ్ ఉంటుంది. సో దే కెన్ జాయిన్ దేర్. వాళ్ళకి ఏంటంటే దెర్ ఇస్ నో టైమ్ లిమిట్ అండ్ దెర్ ఇస్ నో ఇంటర్వ్యూ లిమిట్. జాబ్ వచ్చేంత వరకు ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో దానితో పాటు వాళ్ళకి కొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి కష్టపడాలి వీళ్ళతో కంపేర్ చేస్తే. సో యాక్చువల్లీ ఇక్కడ ఎవరైనా OJTకి జాయిన్ అవ్వాలి అసలు ఏంటి అని అనుకుంటే మీకు చాలా డౌట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే ఎందుకు స్టార్ట్ చేయడం, రీసెంట్ గా పాస్ అవుట్ అయ్యాను, బయట ఒకసారి చూసుకుంటాను అంటే మీరు స్టార్ట్ చేస్తారు. ఎవరు కూడా క్యాండిడేట్ ఇండివిజువల్ గా తీసుకోవడానికి ఒప్పుకోవట్లా. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్తే డేటా వ్యాలీ అని ఒక బ్రాండ్ క్యారీ చేస్తారు మీరు, అంటే సో దట్ ఒక MNCలో మీరు ఇంటర్న్షిప్ చేశారు కాబట్టి యూ విల్ బి హ్యావింగ్ ఎ వెరీ గుడ్ ప్రియారిటీ దాన్ అన్ ఇండివిజువల్ క్యాండిడేట్. సో ఆ గ్యాప్ ని మీరు అనవసరంగా వేస్ట్ చేసుకొని కెరియర్ గ్యాప్ కింద మార్చుకోకుండా ముందే ఒక కంక్లూజన్కి వస్తే బెటర్. అండ్ బయట చాలా తక్కువ ఉన్నాయి కదా, ఇంత ఫీజు పెట్టాలా అంటే ఎస్ డెఫినెట్లీ, బికాజ్ నథింగ్ కమ్స్ ఫర్ ఫ్రీ ఆర్ ఫర్ గ్రాంటెడ్ తీసుకునేది కాదు. కెరియర్ అంటే ఇప్పటికీ చాలా లక్షలు పెట్టి ఉంటారు కదా. ఎట్ లాస్ట్ ఫైనల్ ఇది జస్ట్ థింక్ ఇట్ ఈస్ లైక్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. మీరు మీ కెరియర్ మీద ఇన్వెస్ట్ చేస్తే యుల్ బి గెటింగ్ అ గుడ్ జాబ్ అండ్ దట్ విల్ గివ్ యూ అండ్ మేక్ యూ ఎర్న్ ఫర్ యువర్ లైఫ్. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, మా మామయ్య అది చెప్పాడు, సైబర్ సెక్యూరిటీ చెప్పాడు, SAP చెప్పాడు, AIML ఎందుకు అంటే వాళ్ళు 10 years 15 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, వాళ్ళు జాబ్ చేసినప్పుడు మార్కెట్ ఒకలా ఉంటుంది, వాళ్ళకున్న నాలెడ్జ్ ఒక లెవెల్లో ఉంటుంది. బట్ మీరు ఒక సజెషన్ తీసుకునేటప్పుడు ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు, ఓకే, ఏ పర్టికులర్ పర్సన్ చెప్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. బికాస్ వాళ్ళ సర్కమ్స్టాన్సెస్ కి తగ్గట్టు వాళ్ళకి ఉన్న నాలెడ్జ్ వాళ్ళు మీకు షేర్ చేస్తారు. బట్ ఎండ్ ఆఫ్ ద ఇట్స్ యువర్ కెరియర్, రైట్? సో మార్కెట్ ఏం కావాలనుకుంటుంది, ఇప్పుడు మా దగ్గరే చెప్తున్నాను కదా, వీ హ్యావ్ ఎ మల్టిపుల్ రోల్ క్యాండిడేట్స్, బట్ AIML మీద ఉన్నంత ఫ్యూచర్ వీ కెనాట్ సీ ఎనీవేర్. ఎందుకంటే ఏ జాబ్ అయినా సరే AI కెన్ టేక్ ఇట్, అంటే AI కెన్ రీప్లేస్ ఇట్, బట్
యూ వన్ థింగ్ ఏం చెప్తానంటే ఏఐ నేర్చుకుంటే నా ఫ్యూచర్ సెటిల్ అవుతుంది అంటే కాదు. ఇఫ్ యూ మేక్ ఏఐ అంటే ఇఫ్ యూ లెర్న్ ఏఐ అండ్ ఏఐని యూజ్ చేయడం బాగా తెలిసిన వాళ్ళకి ఫ్యూచర్ ఉంటుంది. ఓకే, ఐ హోప్ యూ గెట్ మై పాయింట్. అండ్ వాళ్ళు ఇది మనీ కన్సర్న్స్ కానీ ఇంకేమున్నా సరే ప్లీజ్ ఎరేజ్ ఇట్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ జస్ట్ థింక్ ఫర్ ఫ్రీ. అంటే ఒక మైండ్ ఒక ఖాళీ ప్లేస్లో కూర్చొని వాట్ టు డూ వాట్ నాట్ టు డూ, నా కెరియర్ ఏం చేయాలి అనేది మార్కెట్ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆలోచించి స్టెప్ తీసుకోండి. దట్ ఈస్ వాట్ ఆల్ ఐ కెన్ సే. అండ్ ఇఫ్ యూ వాంట్ ఎనీ పర్సనల్ సజెషన్స్, అసలు డేటా వాల్యూలో ఏం జరుగుతుందని నాతో మాట్లాడాలనుకుంటే కూడా యూ కెన్ డైరెక్ట్లీ కమ్ టు ద ఆఫీస్ అండ్ టాక్ టు మీ ఫేస్ టు ఫేస్. Thank you. Okay, so we are confident about it. Please get ready, and my only concern is your self effort. See, 70% we are doing, 30% your self effort is always needed. Okay, your next government. Right.